ప్రస్తుతం మనం నైమిషారణ్యంలో ఉన్నాం. ఈ నైమిషారణ్యం అనేది దేవతల భూమిగా భాసిల్లుతుంది. నైమిషారణ్యం కాన్పూర్కి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ప్రశస్తి ఏమిటంటే వ్యాస వాల్మీకి భగవానులంతా కూడా ఈ ప్రాంతంలో సంచరించారు. మానవునికి కావలసిన అనేక దివ్యమైన విషయాలు, గ్రంథాలు రచించారు. ఇక్కడ వాల్మీకి మహర్షి నైమిషారణ్యంలో రామాయణ కావ్యాన్ని రచించారు. అదేవిధంగా వ్యాసుడు కూడా మహాభారతాన్ని రచించాడు అనేటి నైమిషారణ్యం. ఈ నైమిషారణ్యంలో ప్రస్తుతం ఉన్నాం. నైమిషారణ్యంలో ఇప్పుడే చేరుకున్నాం మనంతా. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం నైమిషారణ్యంలో జరిగే ఉత్సవాలు, నైమిషారణ్యం యొక్క ప్రశస్తిని ఒకసారి చెప్తాను. నైమిషారణ్యంలో భగవత్ స్వరూపంగా ఉన్నటువంటి నైమిషారణ్యంలో భగవత్ స్వరూపంగా ఉన్నటువంటి ఇక్కడ మూర్తి అంటూ ఉండదు భగవంతుడికి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మూర్తి ఉంటాడు. కానీ నైమిషారణ్యంలో జనార్దన అంటారు. ఇక్కడ అటవీ ప్రాంతంలోని ఈ జనార్దనుడు అనేవాడు వన రూపంలో ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సింది. జై శ్రీమన్నారాయణ. ఈ యొక్క నైమిషారణ్యం యొక్క ప్రాధాన్యత చెప్తాను. వ్యాస వాల్మీకులు రచించిన మహాగ్రంథాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇది నైమిషారణ్యంలో ప్రధాన ప్రాంతం. నైమిషారణ్యం యొక్క ప్రధానమైన విషయం మీ దృష్టికి తీసుకొస్తాను. ఈ ప్రకృతి చూడండి ఎంత చక్కగా. ఇక్కడ భాగవత సప్తాహాలు అనేవి నైమిషారణ్యంలో ప్రతిసారి జరుగుతూ ఉంటాయి. భాగవత సప్తాహాలు దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమంటే భాగవత సప్తాహాలు అనేవి జరుగుతుంటాయి. పరీక్షిత్ మహారాజుకి శుక మహర్షి చెప్పినటువంటి భాగవతం 7 రోజుల్లో 7 దినాల్లో నేను చెప్పారు. కాబట్టి ఈ భాగవత ప్రశస్తిని మీకు తెలుసు. పరీక్షిత్ మహారాజు యొక్క శాపం వల్ల వారం రోజుల్లో అతను